సో గైస్, కల్కి సినిమా ఎలా ఉంటుంది, నాగశ్విన్ ఈ సినిమాని ఎలా తీసుంటాడు, మైతో సైఫై అంటున్నాడు, అసలు గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి, అసలు మన మైథాలజీని సైన్స్ ఫిక్షన్లో అసలు ఎలా కలపబోతున్నాడు, అసలు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, అసలు ఏం చెయ్యబోతున్నాడు అన్న కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీలో ఇంకా ఎవరికైనా ఉంటే అవన్నీ మడత పెట్టి డస్ట్బిన్లో పడేసి మీరు హ్యాపీగా ఫస్ట్ వెళ్ళి ఈ సినిమాని చూసి నాగశ్విన్ విజన్కి, మన వైజయంతి మూవీస్ వాళ్ళు నాగశ్విన్ని నమ్మి పెట్టిన బడ్జెట్కి, నాగశ్విన్ చేసిన జస్టిఫికేషన్కి, అండ్ ఇంతవరకు ఎప్పుడు మనం మన ఇండియన్ స్క్రీన్లో అసలు ఇలాంటి కాన్సెప్ట్ చూస్తామా, ఇలా మన మైథాలజీని ఇలా ఫ్యూచరిస్టిక్ వెపన్స్తో, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో, ఒక స్టార్ వార్స్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్తో ఒక ఫ్రాంచైజ్ రూపంలో అసలు మనం చూడగలుగుతామా అన్న కైండ్ ఆఫ్ ఇమాజినేషన్తో మన ముందుకి విజువల్ వండర్ లాగా సూపర్గా ఈ సినిమాని తీసుకొచ్చాడు అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు అన్నమాట. ఈ సినిమాలో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనల్ని అట్రాక్ట్ చేసే సూపర్ షాట్స్ పెట్టుకొని ఈ సినిమాని మనకి నాగశ్విన్ స్టార్ట్ చేశాడు. సినిమా బిగినింగ్ మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ 5 minutes ఆఫ్ దిస్ మూవీ ఈజ్ సింప్లీ అమేజింగ్ అని చెప్పాలి. ఇంకా దాని తర్వాత ఫస్ట్ హాఫ్లో మనల్ని ఈ వరల్డ్లోకి కొంచెం జాగ్రత్తగా హుకప్ చేసుకుంటూ కొన్ని మంచి మంచి సీన్స్ పెట్టుకుంటూ మనల్ని ఈ కాశీని మనకి ఇంట్రడ్యూస్ చేయటం కానీ, శంబాలని మనకి ఇంట్రడ్యూస్ చేయటం కానీ, అండ్ ఆల్సో కాంప్లెక్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయటం కానీ చేశాడనమాట మన నాగశ్విన్. ఫస్ట్ లో సినిమా స్టార్ట్ అయినప్పుడు లైట్గా గ్రాఫిక్స్ ఏంట్రా పోస్టర్స్ లాగా ఉన్నాయి అనిపించే ఒక 2-3 ఫ్రేమ్స్ కనిపించినాయి నాకు. కానీ ఆ తర్వాత గ్రాఫిక్స్ సూపర్గా సినిమాలోకి, ఆ స్టోరీలోకి, మన నాగశ్విన్ విజన్లోకి బ్లెండ్ ఇన్ అయిపోయి ఇంకా అక్కడ నుంచి స్మూత్ ఫ్లో ఆఫ్ విఎఫ్ఎక్స్ ఉందన్నమాట. సో మనకి ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ మీద కంప్లైంట్ చేసే ఫ్రేమ్స్ చాలా తక్కువే ఉన్నాయి, అండ్ మిగతాదంతా మనల్ని మంచిగా ఇంప్రెస్ చేసే ఫ్రేమ్సే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది. ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ కేర్ఫుల్. నేను మీకు ఈ సినిమా గురించి, క్యారెక్టర్స్ గురించి, అసలు ఏం జరిగింది స్క్రీన్ ప్లే రూపంలో కూడా చెప్పదలుచుకోలేదు. యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఆన్ అ బిగ్ అండ్ గుడ్ స్క్రీన్. కాబట్టి ఫస్ట్ హాఫ్లో కొంచెం ఒక చోట మాత్రం అబ్బాయి ఈ సీన్ ఇప్పుడు అవసరమారా, తీసి అవతల పడేంట్రా బాబు అనిపించే కైండ్ ఆఫ్ ఒక సీన్ మాత్రం ఉందన్నమాట. అండ్ ఒక పాట కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో, దీని గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఆ పాట ఇదేంట్రా బాబు రీమిక్స్, ఇదేంటి ఆడియో అని పాడైపోయిందా అన్నట్టు, ఏదో సడన్గా వచ్చేసింది ఏంటి పాట, సంతోష్ నారాయణ ఏంట్రా బాబు ఎలా కొట్టాడు అనేటట్టు డెఫినెట్గా పాట ఉంటుంది అనమాట. అది కూడా తీసి అవతల పడేచ్చేమో అనిపించింది ఫస్ట్ హాఫ్లో. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 frames, ఫస్ట్ హాఫ్లో ఉన్న స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, అండ్ కొన్ని అద్భుతమైన అమేజింగ్ క్యామియోస్ ఉన్నాయి. అవి మీరు థియేటర్లో చూస్తే విజిల్ వర్తీ క్యామియోస్ ఉన్నాయి. వాటిని మీరు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. వీటన్నిటి మధ్యలో ఎమోషన్ని కూడా ఎక్కడా వదలకుండా ఈ స్టోరీని చాలా జాగ్రత్తగా మనకి ఫస్ట్ హాఫ్లో ఈ వరల్డ్స్లోకి తీసుకెళ్తూ ఇంట్రడ్యూస్ చేశాడు విత్ సూపర్బ్ అండ్ స్టన్నింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అని చెప్పాలి. అక్కడ వరకు మూవీ కొంచెం స్లోగా ఉందా, ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్ కనపట్లేదు ఏంట్రా అనుకుంటే అక్కడ లేపాడు మాస్ ఎలిమెంట్ మన ఇంటర్వెల్ బ్యాంగ్ లో నాగశ్విన్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ ట్రై చేశారనమాట. అది నాకు కొంచెం పండింది, కాకపోతే మరీ దాన్ని ఓవర్ డూ చేయలేదు. ఎక్కడ వరకైతే మన హీరోని కొంచెం కామికల్ రోల్లో చూపించాలి అనుకున్నాడో ఆ కామికల్ రోల్లో అలా టచ్ చేసి పర్లేదు, ఓవర్ డూ చేయకుండా కామెడీని యూజ్ చేసుకున్నాడు అని చెప్పాలి. బ్రహ్మానందం గారి క్యారెక్టర్, ఆయన డైలాగ్స్ కానీ వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది సీయింగ్ హిమ్ ఆఫ్టర్ అ లాంగ్ టైం. ఇంకా సెకండ్ హాఫ్ ఇస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ గైస్. మీరు కనుక స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కనుక, మన హాలీవుడ్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కనుక అయితే మీరు ఈ సెకండ్ హాఫ్ని సూపర్బ్గా ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్లో ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని సూపర్బ్గా ఉన్నాయి. అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఇస్ మోర్ ఆఫ్ యాక్షన్, మోర్ ఆఫ్ యాక్షన్. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను, అసలు ఎక్కువ మాట్లాడను, బికాస్ సెకండ్ హాఫ్ ఈజ్ ది కోర్ ఆఫ్ దిస్ మూవీ. కాబట్టి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ 15 minutes మాత్రం షేక్ కాడిచ్చి వదిలిపెట్టాడమ్మా. ఇంకా సినిమాలో లాస్ట్ 5 minutes మరి మీరు కుర్చీల్లో కూర్చుంటారో, ఏం చేస్తారో, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది మీరు మరి ఎలా చూస్తారో నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. అండ్ సెకండ్ హాఫ్లో నాకు ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే, ఒక్క క్యామియో మాత్రం కొంచెం అవుట్ ఆఫ్ సింక్ అయిందా ఏమిటిది అన్నట్టు అనిపించింది. అది మీరు ఏమిటి అనేది కింద మనం ఒక 2-3 రోజుల తర్వాత మాట్లాడుకుందాం. కింద కామెంట్స్ లో మెన్షన్ చేయబాకండి ఆ క్యామియో అవుట్ ఆఫ్ సింక్ ఒకవేళ కనుక మీకు అనిపిస్తే. ఇంకా ఓవరాల్ గా సంతోష్ నారాయణ ఆల్సో డిడ్ గుడ్ జస్టిస్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బట్ నాట్ ద సాంగ్స్ అమ్మా. సాంగ్స్ కొంచెం అది మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్ కొంచెం అటు ఇటుగా ఉంది, బట్
బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మాధవ సాంగ్ మాత్రం ఎర్రక్ కొట్టాడు ఈ సినిమాలో. ఎక్కడ పడితే అక్కడ ఆ సాంగ్ ని వాడుకుంటూ నాగశ్విన్ కూడా సూపర్ గా ఆ విజువల్స్ ని మనకి చూపించాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇన్ ద క్లైమాక్స్ ఈస్ ఫెంటాస్టిక్ బై సంతోష్ నారాయణ్ అని చెప్పాలి. ఇంకా మన ప్రభాస్ మనకి మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో అని చెప్పి మాటిమాటికి లెగుస్తూ ఉంటాడు అనమాట. ఇదేంట్రా బాబు ఇన్నిసార్లు లెగుస్తున్నాడు ఏంట్రా బాబు ఈయన అనుకుంటాం. కానీ మన ప్రభాస్ క్యారెక్టర్ ని చెక్కిన విధానం మాత్రం సూపర్ గా ఉంది. ప్రభాస్ ఏంట్రా ఎలా ఉన్నాడు, ప్రభాస్ ఏంటి జస్ట్ నించుంటున్నాడు, డైలాగులు చెప్పట్లేదు, ప్రభాస్ బాడీ ఏంటి అలా ఉంది, ప్రభాస్ లుక్స్ ఏంటి అలా ఉన్నాయి, ఈయనేంట్రా ఎంతకన్నా చేయలేడు అని కనుక ఎవరైనా కామెడీలు జోకులు చేస్తే వెళ్ళి వాళ్ళని సినిమా చూపించి డెప్ప మీద వాడు గట్టిగా కొట్టే రేంజ్ లో ఆయన ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనమాట. ఆ వెరీ యాక్టివ్ ప్రభాస్ ని కొంచెం ఆ సూపర్ హీరో కామెడీ రోల్లో చూస్తుంటే సూపర్ గా అనిపించింది. ప్రభాస్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. అమితాబ్ బచ్చన్ గారు టేక్ ఏ బౌ. అసలు అమితాబ్ బచ్చన్ ని మన ఇండియన్ స్క్రీన్ లో ఇంతవరకు ఎవరు చూపించని రేంజ్ లో ఒక సూపర్ క్యారెక్టర్ లో నాగశ్విన్ చూపించాడు. అండ్ అమితాబ్ బచ్చన్ గారు అసలు చించి బుద్ధి కారేశారు ఆ క్యారెక్టర్ లో అని చెప్పాలి. దీపిక ఆల్సో డిడ్ ఎ గ్రేట్ జాబ్ టు ద క్యారెక్టర్. అండ్ మన కమల్ హాసన్ గారు అసలు ఆయన పెద్ద దానం పెట్టేయచ్చు. ఆయన ఉన్న ప్రతి ఫ్రేము ఇట్స్ అ లిట్ ఫ్రేమ్ అనమాట. సూపర్ గా ఉంది. అండ్ ఇంకా ఓవరాల్ గా నాగశ్విన్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ విజన్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సిన్సియారిటీ, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కమిట్మెంట్. మైథాలజీని ఎక్కడ పిచ్చిగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మైథాలజీని ఈ సైఫై కాన్సెప్ట్ తో మిక్స్ చేసి ఫెంటాస్టిక్ గా మన ముందుకు తీసుకొచ్చావు. ఒక మైథాలజీ కాన్సెప్ట్ ని మన ఇండియన్ స్క్రీన్ లో చూపిస్తూ ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి కూడా మన మైథాలజీని ఒక సూపర్ రేంజ్ లో పరిచయం చేశావు. ఈ సినిమాలో హెవీగా హాలీవుడ్ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పొచ్చు మనం. కాకపోతే అది ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. ఇఫ్ హాలీవుడ్ హ్యావ్ స్టార్ వార్స్ అండ్ ఫ్రాంచైజెస్ లైక్ దాట్, వీ హ్యావ్ కల్కి ఫ్రాంచైజ్ అని ప్రతిదీ దీస్ ఆర్ ద క్యారెక్టర్స్, దీస్ ఆర్ ద వెపన్స్, దీస్ ఇస్ ద లుక్, దీస్ ఆర్ ద సిటీస్ అని మనం తరతరాలుగా చెప్పుకునే కైండ్ ఆఫ్ ఒక పార్ట్ బ్రేకింగ్ ఫిల్మే మన ముందుకు తీసుకొచ్చాడు కల్కి రూపంలో నాగశ్విన్ అని చెప్పొచ్చు అన్డౌటెడ్ గా. థ్యాంక్స్ అ లాట్ నాగశ్విన్ వన్స్ అగైన్ ఫర్ బ్రింగింగ్ అవుట్ దిస్ మూవీ ఇన్ అ వెరీ సిన్సియర్ వే. సో అదనమాట గైస్, మీరు కనుక కల్కి సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో స్టోరీని, ఇటువంటి స్పాయిలర్స్ ని, మెయిన్ గా ఆ క్యామియోస్ ని మెన్షన్ చేయకుండా రాయండి. వి విల్ టాక్ అబౌట్ దిస్ మూవీ మోర్ అండ్ మోర్ ఇన్ ద కమింగ్ వీడియోస్. మొత్తానికి కల్కి నాగశ్విన్ హ్యాట్స్ ఆఫ్.